ఓకే. అయితే సంస్కృతంలో ఈ దీన్ని సబ్జెక్ట్ ని కర్త అంటారు, ఆబ్జెక్ట్ ని కర్మ అంటారు, ఈ తృతీయాన్ని కరణ్ అంటారు. ఇట్ మీన్స్ ఐ థింక్ క్రియానా? కరణ్ కరణ్ వర్బ్ ఎప్పుడు క్రియ, వర్బ్ ని క్రియ అంటారు. ఓకే రైట్. మామూలుగా అయితే మన తెలుగులో ఏంటంటే కర్మ అంటే క్రియ, ఇక్కడ ఏమో కర్మ అంటే డిఫరెంట్ మీనింగ్. సో ఇది స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోవాలి. కర్మ ఓకే, రెగ్యులర్ గా ఏమో కర్మ అంటే ఏదైనా యాక్షన్, కానీ సంస్కృత్ గ్రామర్ లో మాత్రం కర్మ అంటే ఒక కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్. ఎప్పుడైతే మనము ఈ నీ ను కి కు అవి వచ్చినప్పుడు ఇది ద్వితీయ విభక్తి అనేది. లైక్ నేను ఏం చేశానంటే సింబల్స్ ఇచ్చాను మీకు ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి. అవును, నీ అంటే ఇప్పుడు మనం చెప్పేటప్పుడు ఎట్లా అండి, వర్డ్స్ కొన్ని చెప్పండి నాకు. రాముణ్ణి, రాముడిని, నన్ను. ఇప్పుడు నేను అంటాను నన్ను చూడండి, మాం పశ్యతు. మా పశ్యతు, కానీ ఇక్కడ పశ్యతు మా అనేది మిమ్మల్ని, నన్ను చూడండి అంటున్నారు. మా పశ్యతు, నన్ను చూడండి. ఇక్కడ తూ లేదు కదా. తూ ఎందుకు అంటే నీ ను కి కు ఇచ్చారు. ఓకే, రాముణ్ణి, నన్ను, నన్ను చూడు, నన్ను. ఓ ను అక్కడ రైట్, నువ్వు ఉంది. అంటే రాముణ్ణి చూడు, నీ వచ్చేస్తుంది చూడండి, రాముణ్ణి. రైట్. రాముణ్ణి అంటే ఏమన్నాలి మనము, రామం పశ్యతు. రామం పశ్యతు. మా పశ్యతు రెండోది కదా మీరు చెప్పింది. మాం అంటే నేను, నాకు, నాకు, నన్ను. మా పశ్యతు, మాం, మాం పైన చుక్క పెట్టమంటారా? పైన చుక్క పెట్టాలి. మాం, మాం పశ్యతు. ఎప్పుడైనా ఈ మాట విన్నారా, పాహి మాం, పాహి మాం. విన్నానండి. మనం పాట తెలుగు సినిమా పాహి మాం, పాహి మాం. అవును, శరణు కోరడం అది కదా. మాం పాహి మాం అంటే నన్ను రక్షించు, నన్ను రక్షించు, అదే శరణు కోరటం అంటున్నారు. ఆ మామే ఇది. ఓకే ఓకే, పాహి మాం. ఇక థర్డ్ వన్, థర్డ్ ఏంటి, టూ వెంట. అండి ఇది చాలా, ఇంకా 2-3 చెప్పండి నాకు. ఈ సెకండ్ దానికి చేద్దామా? ఓకే, ఎందుకంటే ఇప్పటికి 2 రామం. సీతను పిలువు, సీతను పిలువు. సీతను పిలువు అంటే సీతాం అనాలి కదండి. సీతాం ఆహ్వయం. సీత ఏమన్నారు వర్డ్, నాకు ఇది కొత్తగా ఉంది. సీతాం ఆహ్వయ, ఆహ్వయతు. ఆహ్వానించడం, ఆహ్వానం అంటాం కదా, అదే ఆహ్వయతు. రైట్ రైట్. సీతా ఆహ్వయతు. నెక్స్ట్ వేరే నేను చెప్పడానికి ట్రై చేస్తాను, ఏదైనా వర్డ్ యూజ్ చేసి. ఒక 2 మీరు చెప్పండి. ఇప్పుడు ముందు వాడిన వర్డ్స్ వాడతాను, పర్వాలేదు. కృష్ణ ఖాదతు. మళ్ళీ చెప్పండి. కృష్ణ, రామం అన్నట్టు కృష్ణ
అయితే కాదత్తు అని అంటే తూ రావాలని పశ్యతు లాగానే కాదత్తు అంటే. ఓకే. అయితే నేను సరే మీరు చెప్పిన డైలాగ్ ని చెక్ చేద్దాం ఒకసారి. కృష్ణాం ఖాదతు. నేను ఇప్పుడు దీని రియల్ మీనింగ్ ఇప్పుడు మీరు తయారు చేసిన దాని మీనింగ్ చెప్తాను. కృష్ణని తిను. ఓకేనా? ఇంకొక స్పెల్లింగ్ మిస్టేక్ నేను చెప్పేది. యాక్చువల్లీ ఇది పుల్లింగము. కాబట్టి ఇది దీర్ఘం అవ్వదు. కృష్ణం. కృష్ణం కరెక్ట్. కృష్ణం. సో ఫైనల్ గా ఇది రాంగ్ సెంటెన్స్, గ్రామర్ కానీ మీనింగ్ కానీ. ఇప్పుడు మీకు కొంచెం అర్థం కావటానికి ఒక పని చేస్తాను. క్రీడత్ అంటే మీకు ఇప్పుడు ఏమర్థమైంది? మన ఫ్యామిలీలో ఫస్ట్ రామ సారీ పశ్యతు అన్నారు. రామ పశ్యతి అని చెప్పాను. ఓకేనా? పశ్యతు అన్నారు. రామం పశ్యతు. ఒక్క సెకండ్, మీరు అవన్నీ వదిలేసేయండి. ఒక పని చేద్దాం. రామ పశ్యతి. ఈ సెంటెన్స్ లో ఎవరెవరు ఉన్నారు అంటే కర్త ఉన్నారు, క్రియా ఉన్నారు. ఓకే. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్, సీత రామం పశ్యతి. రాముని చూస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే ప్రతి వాక్యంలో మనము కారకాలు ఉన్నాయి కదా, ఆ 7 కారకాలు ఈ యొక్క సెంటెన్స్ యొక్క క్యారెక్టర్ చెప్తూ ఉంటాయి. ఇప్పుడు సీత అనేది కర్త పొజిషన్ లో ఉంది, కర్త క్యారెక్టర్ ని ప్లే చేస్తుంది. రామం రాముణ్ణి కర్మ క్యారెక్టర్ ని ప్లే చేస్తుంది. పశ్యతి క్రియ. ఇప్పుడు కొంచెం వచ్చేసిందా? ఏదైనా అర్థమైందా? కరెక్ట్. కానీ మనము ప్రథమ విభక్తిలో సీత పశ్యతి అని పెట్టాం. ఇప్పుడు అదే చెప్దాం. కర్త వచ్చినప్పుడు ప్రథమ విభక్తి రావాలి, ప్రథమ విభక్తిలో సీత అవుతుంది. ఓకే. వచ్చినప్పుడు ద్వితీయ విభక్తి అవ్వాలి, సో రామం అయ్యింది. ఇప్పుడు ఏమైనా అర్థమైందా? సీత ప్రథమ పురుష్ కాబట్టి పశ్యతిని కూడా ప్రథమ పురుష్ ఏకవచనంలో పెట్టేశాం. ఇప్పుడు మనకు కావాల్సింది ద్వితీయ విభక్తి కాబట్టి సీతాం అయింది. సో మీనింగ్ అది సీతాం పశ్యతి అనే దానికి రాదు. సో సీత రామం పశ్యతి. రైట్. రామం పశ్యతి. సో అప్పుడు కృష్ణాది మనం అనుకున్నట్టు దీనిలో ఏం రాసాం? కృష్ణకు కృష్ణ కృష్ణ ఖాదతి. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ప్రథమ విభక్తే వాడు చేస్తున్నామా, ద్వితీయ విభక్తిలో పోతున్నాం అంటే ద్వితీయకు వచ్చాం. కృష్ణం కృష్ణం కాదు, కృష్ణం. కృష్ణం. సో రాముడికైతే రామం. ఓకే కరెక్టే. రామం. కృష్ణం. కృష్ణం కేల ఆడమని చెప్పొచ్చు కదా. పశ్యతు అన్న. రామం పశ్యతు. మీకు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే నేను రాముణ్ణి చూడు అన్నాను. సో రైట్. రాముని చూడు అన్నారు. కృష్ణం ఇలా చెప్పుకుందాం. కృష్ణం వదతు.
కృష్ణుడితో చెప్పు అంటే కృష్ణుడికి చెప్పు. కానీ ఇదే వర్డ్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే సీత సీతా రామం పశ్యతి పశ్యతి. కదా, అలాగే కృష్ణం క్రీడాంగణే క్రీడతు అనొచ్చు. ఆహా అనలేము. అంటే మనం సెంటెన్స్ రాంగ్ సెలెక్ట్ చేసుకున్నాం. మీరు తెలుగులో చెప్పండి, నేను దాన్ని కరెక్టా కాదు. ముందు తెలుగు డైలాగ్ మనది కరెక్ట్ అంటే ప్లే గ్రౌండ్ లో ఆడుకోమని చెప్పడం అన్నట్టు. రాముడికి చెప్పు ప్లే గ్రౌండ్ లో ఆడుకోమనేసా. ఇష్టం. అమ్మో ఇది చాలా పెద్దగా అయిపోతుంది, మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇది సూట్ కూడా అవుతాం. రామం వదతు అలా అనొచ్చు. రామం వదతు కేలనాయ, ఆడుకోవటానికి రాముడితో చెప్పు, రాముడికి చెప్పు. రామం వదతు కేలనాయ. నెక్స్ట్ అండి, వదతు కేలనాయ. లలితే వదతు గాయనాయ. ఎవరికి మళ్ళీ చెప్పండి. లలితే లలితాం లలితాం వదతు. ఎస్, సూపర్ సూపర్. లలితాం పాడటం కోసము లలితకు చెప్పండి. వదతు గాయనాయ. కరెక్టా? ఎస్, కరెక్ట్. గాయతి అది గాయనాయ. క్రీడతి గాయతి పశ్యతి అయిపోయింది. సో పేర్లే గుర్తుకు రావట్లేదు. దేవా దేవ్ అనుకోండి, అతడి పేరు దేవ్ అనుకున్నాను. దేవా వసుతం దేవ ఏదో ఉంది, శ్లోకం ఉంది. అవునా? ఆ కీర్తనల్లో చేస్తుంటారు. దేవం ఆహ్వాయితు. ఏదైనా పెళ్లికి మనం పిలవడానికి కానీ ఏదైనా ఫంక్షన్కి అనే దానికి మేళా మేళా కరెక్ట్ వర్డ్ అయినా సంస్కృతంలో ఏదైనా ఫంక్షన్ లాగా ఎగ్జిబిషన్ కానీ మేళా అనొచ్చు పర్వాలేదు. దేవ వదతు బదులు అప్పుడు మేళతు అనొచ్చండి. వదతునా? వదతు అంటే పిలిచడము అని. ఆహ్వాయితు అంటే పిలవటం. పిలవటము. దేవాం ఆహ్వాయితు మేళాకు పిలిచాడు. దేవం మేళా ఆహ్వాయితు దేవం మేళం ఆహ్వాయితు. ఓకే, మేళం ఆహ్వాయితు. వర్డ్ సెంటెన్స్ సరిగా అనిపించట్లా నాకు కూడా. ఇది వద్దులేదు కొంచెం, ఇప్పుడు మనం ఏంటంటే మళ్ళీ కాంప్లికేట్ అవ్వచ్చు. ఓకే, ఆ శ్లోకం ఏంటంటే వసుదేవ సుతం దేవం. ఇందాక దేవం అని చెప్పుకున్నాం కదా, వసుదేవ సుతం దేవం, వసుదేవుడి కొడుకు అయిన దేవుడు శ్రీకృష్ణుడు.
చెప్పండి. ఇప్పుడు అట్లీస్ట్ మీకు కర్మ అనే ఐడియా వచ్చిందా? అయితే ఒక పని చేద్దాం. మనము ఇవాళ ఈ రెండిటినే ఆపేసేసి నేను హిందీలో మీకు సెంటెన్సెస్ ఇస్తే చేయగలుగుతారా? ట్రై చేస్తానండి. మీరు ట్రై చేయండి. లేకపోతే మనం ఇంకొక ప్రయత్నం చేద్దాం. తెలుగులో ఎవరి దగ్గరైనా ఆ బుక్ ట్రాన్స్లేటెడ్ ఉంది అంటే నేను కనుక్కుంటాను. ఓకే, ట్రై చేస్తాను. కానీ మనం హిందీ నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం ఎక్కడ ఓటమి ఒప్పుకోకుండా. అయితే ప్రథమ, ద్వితీయ గుర్తుపెట్టుకోండి ఇవాళ. ప్రథమ విభక్తి తృతీయలో ఇంకొక విషయం. అయితే మీరు ఈ ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి చేయాలి అనుకుంటే ముందు మీకు శబ్ద రూపాలు కూడా రావాలి కదా. అవును, ఇవి ఇప్పుడు మీరు ఇచ్చారు కదా ఆల్రెడీ నాకు. ఈ రెండిటిని ఉపయోగించాలి. మళ్ళీ దాని తర్వాత అదే స్త్రీలింగం అంటే దీర్ఘం గుర్తుంటుందా? స్త్రీలింగం అంటే దీర్ఘం, కరెక్ట్. మీరు ఏం చేస్తారంటే ఎక్కువ కాంప్లికేటెడ్ తీసుకోకుండా అకారాంతంలోనే తీసుకోవడానికి ప్రయత్నించండి. అకారం అంటే మీరు చెప్పింది దీర్ఘం ఉన్నది. రమ, సీత,